ప్రభలు వెలిగెనయ్య వీరావతార. ఉత్సవాలతో వర్ధిల్లుమురా, మోక్ష ద్వారములు చూపించుమురా. ఉత్సవాలతో వర్ధిల్లుమురా, మోక్ష ద్వారములు చూపించుమురా. దీన జనులకు రక్ష నీవురా, దీన జనులకు రక్ష నీవురా. మొక్కినంతనే భక్తి బంధములు కలిసేనురా, మాకు కలిసేనురా. జై అంటూ కదలండిరా, మీరు జై అంటూ తరలండిరా. జై అంటూ కదలండిరా, మీరు జై అంటూ తరలండిరా. కారణజన్నుడు కలియుగా దేవుడు కామితా వరదుడు వీరరాయలికి జై అంటూ కదలండిరా, మీరు జై అంటూ తరలండిరా. జై అంటూ కదలండిరా, మీరు జై అంటూ తరలండిరా. మన వీరభోగ వసంతరాయల వారి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నిక్షిప్తమయ్యున్న వాస్తవాల వివరాలు 7వ పేజీలో ఉన్న వివరాలను అనుసరించి వచ్చిన వీరవసంతులు వీరయోగి అని, వీరు పుట్టుబడి పూర్ణంగా వ్రాసియున్నదని భక్తులు తేటతెల్లపరుచుకునిరి. కాలజ్ఞానం సంకర్షణ మార్కండేయ సంవాదమునందు 12, 13 పుటలలో స్వామివారి తల్లిదండ్రుల ఏకకృత నామం రాయబడి ఉన్నది. కాలజ్ఞాన గ్రంథం 13, 14 పేజీలలోని వివరాలను అనుసరించి చక్రధరాత్మ సర్వేశ అంటూ లక్ష్మీ కళత్ర అని వీరవసంతరాయల భార్య పేరుని నిర్వచించబడినది. అందులో నా పుట్టుక ఎరుకరాదు తెలియరాదు కారణం చెప్పుకొనగలేరు అంటూ తూర్పు గురుమకరమందు శీఘ్ర సంభ్రమస్తు ఐశ్వర్యమస్తు అని తెలుపబడినది. అనగా 1997 సంవత్సరంలో స్వామివారి ఉన్నతిని కనులకు కట్టినట్లు తెలుపబడినది. కాలజ్ఞానం 26వ పేజీలో ఉన్న వివరాలను అనుసరించి సాగుణమెల్ల గుణాలు తెలుపబట్టెను అన్న రీతి పరమానందభరితమయ్యున్నది. ఎట్లనగా సాధారణ నామ సంవత్సరములో అనగా 1970, 1971లో మహారాజు వారు గురుమూర్తిని దర్శించి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన సంఘటన. అప్పుడు శ్రీ వీరనరసింహం గారి వయసు 24 నుంచి 25, మాత 35 సంవత్సరముల 10 మాసాలు పైబడి ఉండటం. మాతాపుత్రుల సమన్వయమును 23వ పేజీ చతుర్థాశ్వాసమునందు 12 సంవత్సర నిరాహార లక్ష్మీ సంభూత అని తెలుపబడటం. 39వ పేజీలో దుర్జటినామ సంవత్సరం శ్రీతీర్థనామ మాసం ఉద్భవం అంటూ ఆనిగుంది కర్ణాటక రాజ్యమును సూచించి మాత పుట్టిన 21 నక్షత్రాలు తెలుపుట. అట్లే వీరవసంతరాయలు పుట్టుక గ్రామము దోమహల్పల్లి, దేశము జంబూద్వీపం మరియు నైజామును పేరుగల తెలంగాణమును సూచిస్తూ కృష్ణా గోదావరి మధ్యస్థమైన జిల్లాను ఏమాత్రము శంకలేనట్లుగా నిరూపించబడినట్లు భక్తులు అవగాహన చేసుకున్నారు. వీరి జన్మకుండలపై వీరవసంతరాయ జన్మకుండలను చూసిన బ్రహ్మవేత్తలు రాహుమహర్దశ స్వరూపుడని, కుంభరాశి ఘనుడని, అనురాధ నక్షత్ర నామ వ్యవహారిక స్వరూపుడని, శతభిష నక్షత్రోద్భవుడని నిర్ణేతలు నిర్ణయించి కాలజ్ఞానమును చర్చించి మహారాజు వారి జీవితంలో తూచా తప్పని కాలజ్ఞాన మిళితమైన ప్రసంగములుండగా మరియు హస్తములందు దశచక్రములు, త్రిశూల పద్మములు, శంఖులు కలిగి రేఖాశాస్త్రమును అధిగమించిన వీరి హస్తములను చూసిన భక్తులు ఆశ్చర్యమునొంది ఆశీర్వాద పాత్రులై సర్వజనులకు చాటి చెబుతున్నారు. 21వ పేజీలో ఉన్న వివరాలను అనుసరించి శ్రీముఖనామ సంవత్సరం ప్రకాశమయ్యేరని తెలుపబడినది. వీరవసంతరాయల వారు కలియుగమునందు 7వ జన్మగా విరాజిల్లుచున్నట్లు కాలజ్ఞానం మనకు ప్రబోధిస్తోంది. ఇది తెలిసిన మన సద్గురు మహారాజ్ శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారిని శిష్యకోటి, భక్తకోటి స్తుతిస్తూ పూజిస్తున్నారు. ఓం శ్రీ వీరభోగ వసంతరాయాయ నమః. ఓం లక్ష్మీవల్లభాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం శ్రీ వీరభోగా ఓ భానుతేజ ఓ దివ్యమూర్తి ఓ నవ్యదీప్తి
ఓ ప్రణవ రూపా ఓ కళ్యాణ కీర్తి, నీ పేరునే తలచి నీ రూపమే నిలిపి, నీ లీలలే పాడి నీ గాథలే చాటి, అణువణువు పులకిల్చ ఆనందము పొంగ, నీ నామ పారాయణం నిరతమ్ము పఠించి, నీ ఆజ్ఞ పాటించి నీ సేవలే చేసి, మా మనసు మా తనువు ధన్యంబుగా వించుకొనెదం. ఆ మొరలు ఆలించి మా వినతి పాలించి, మా పాలి దైవమై మా ఎదల నివసించి, నిరతమ్ము నిన్ను గొలుచు భాగ్యము ప్రసాదించి, మమ్మనుగ్రహించి నీ దీవెన మాకు వరాలుగా నొసగి, ఆశీస్సులే ఇచ్చి అక్షింతలేదల్లి రక్షించు ఘనతేజమా. కలియుగమ్మున మాకు కష్టాలు తొలగించి, కలివ్యధలు మరిపించి ఆదరించేవో విష్ణు రూప. వేదాల సారాలు నీ నోటి వాక్యాలు, నీ చూపులే మాకు ఎనలేని భాగ్యాలు. ఏనాడు నోచామ పుణ్యాల సిరినోము, ఈనాడు మా కొరకు వెనశావు ఓ దేవా. మా జన్మ ధన్యంబు మా బ్రతుకు ధన్యంబు, వెన్నంటి మా వెంట నువ్వుండి రక్షించు. నీ దయా వీక్షణాలు ప్రసరించు హే వీరభోగా. ఓ పరమ పురుష ఓ దీన బంధో ఓ దయా సింధో, ఓ వీర బ్రహ్మేంద్రావతారా అందుకోవయా. శుభమంగళం నీకిదే జయమంగళం, శుభమంగళం నీకిదే జయమంగళం. జగమేలు స్వామికి జయమంగళం, ఈ యుగమేలు స్వామికి శుభమంగళం. జగమేలు స్వామికి జయమంగళం, ఈ యుగమేలు